మనం చూస్తున్నాం టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక్కసారిగా పోలీసులంతా కూడా రంగంలో దిగారు. ఆ ఫోర్స్ వచ్చే వరకు ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం జరిగింది. అంటే ఒకవైపు మాడకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రాజేందర్ రావు ఇతర ఎమ్మెల్యేలు కరీంనగర్ కిసాన్ నగర్లో గాంధీ చౌరస్తా వద్ద వాళ్ళు నిరసన చేపట్టడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రియాంకల్ని అరెస్టులని నిరసిస్తూ అక్కడి నుంచి శాంతియుతంగా బయలుదేరినటువంటి ర్యాలీ ఒక్కసారిగా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు నేతలతో కలిసి కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కార్యాలయంకి రావడం జరిగింది. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు వాళ్ళకి సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా ఈ టెన్సివ్ సిచ్యువేషన్ వచ్చేసింది. దీనిలో భాగంగా కార్యకర్తలు ప్రతిఘటించారు. దీనిలో భాగంగా వాళ్ళని లాఠీ చార్జ్ చేయడంతో వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఎట్లా చూడొచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ నేతలు కార్యకర్తలు సార్, ఇది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి వారి యొక్క క్యాంప్ కారణం. అంటే ఈ కాంగ్రెస్ నాయకులకు పరిపాలన చేయకపోవడము, పరిపాలన చేయడానికి ఎలాంటి లేకుండా కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై ఎంపీ గారి కార్యాలయంపై దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఇందిరా భవన్లు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎక్కడ ఉన్నా కూడా వారు జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు జాగ్రత్తగా ఉండండి. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుల యొక్క సంజయ్ గారి యొక్క ఆఫీస్ పై మీరు వచ్చారు కదా, కొడుకులారా మీకు నిధులు కూడా వేస్తాం. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ నాయకులు మీకు నిధులు కూడా వేస్తాం. కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించిన దీన్ని నిరసన కార్యక్రమాలకి సంబంధించి ఏమంటారు? ఇది నిరసన కార్యక్రమం కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ నాయకులు పబ్లిక్ లో లేరు కాబట్టి ప్రజల యొక్క దృష్టి మలచడం కోసము, పేపర్లో వాడడం కోసము, న్యూస్లో వాడడం కోసం మాత్రమే బండి సంజయ్ గారు ఆఫీస్కి వచ్చారు. ఖబర్దార్ కొడుకులారా, మీరు ఎక్కడ రావద్దు అక్కడికి వచ్చారు. మీ ఇందిరా భవన్లు, మీ కాంగ్రెస్ భవన్లు, కాంగ్రెస్ లీడర్ల యొక్క ఇల్లు కూడా ముట్టడిస్తాం. కొడుకులారా, ఈ బ్యాంచత్ మిమ్మల్ని ఎవ్వరు నిద్రపోనియం. తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి మరో సీనియర్ నేత కార్పొరేటర్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్ గారు చెప్పండి, ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి? భారతదేశంలో ఆదరణ కోల్పోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మెదడు పనిచేయక ఏం చేయాలన్నటువంటి అర్థం చేయనటువంటి పరిస్థితులలో ఏడిగిపోతున్నాం, ఏం చేస్తున్నారన్నటువంటి మినిమం ఆలోచన లేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఎంపీ కార్యాలయం దిక్కొచ్చారు కదా. మీరు రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కరీంనగర్లో ఏ రంగంగా నడుస్తుంది, ఏ రంగంగా దాన్ని కనుమరుగు చేస్తామో చూడండి. మీకు ఖబర్దార్ రాజేందర్ రావు నలుగురు వేసుకొని వచ్చినావుగా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపంచి ఎదుర్కో, కరీంనగర్లో ఉండు, మేము ఎదుర్కొంటాం, నువ్వు ఎదుర్కో. రాజేందర్ రావు గుర్తుపెట్టుకో, ఎంతవరకు పోతుందో అంతవరకు పోతుంది, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాజేందర్ రావు గుర్తుపెట్టుకో. కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ వెల్చాల్ రాజేందర్ రావు నలుగురు నేసుకొని వచ్చి కార్యాలయం ముందట ముట్టడికి వచ్చారు. రేపటి నుంచి మా తడాక ఏందో చూపిద్దామంటున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలు. ఒక్కసారిగా ఈ టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. పోలీసులు ఇంక్లూడింగ్ సిపి గౌసలం అలాగే ఏసీపీలు అందరూ వచ్చారు ఇక్కడికి, పరిస్థితిని కంట్రోల్ చేశారు, పరుగులు పెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.